హలో ఆల్. ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ డెవలపర్ వర్చువల్ ఇంటర్న్షిప్లో రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి అండ్ కోర్స్ ఎన్రోల్మెంట్ ఎలా అవ్వాలి అండ్ బ్యాడ్జెస్ అనేటివి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆండ్రాయిడ్ డెవలపర్ వర్చువల్ ఇంటర్న్షిప్లో ఫస్ట్ కోర్సెస్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ బేసిక్స్ విత్ కంపోజ్ కోర్స్. సో ఇందులో మీకు ఇచ్చిన ప్రొసీజర్ డాక్యుమెంట్లో చూసినట్లయితే, సో ఒకవేళ మీ దగ్గర ప్రొసీజర్ డాక్యుమెంట్ లేకపోతే నేను కామెంట్ సెక్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు లింక్ మీద క్లిక్ చేసేస్తే మీకు ప్రొసీజర్ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసినట్లయితే, ఇక్కడ పేజ్ నెంబర్ 3లో మీకు ఇక్కడ క్లిక్ ఆన్ ది లింక్ గివెన్ బిలో అని ఉంది కదా, అక్కడ లింక్ మీద క్లిక్ చేసేస్తేనే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది ఆండ్రాయిడ్ ఫర్ డెవలపర్స్ అని. సో మీకు ఇచ్చిన దాంట్లో ఇక్కడ టాప్లో రైట్ కార్నర్లో సైన్ ఇన్ అని ఉంది కదా, సో అక్కడ సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేయమంటుంది. సో మీరు డైరెక్ట్గా మీ మెయిల్తోని లాగిన్ అయిపోవచ్చు. సో అప్పుడు మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది కోర్స్ అనేది ఎన్రోల్మెంట్ అవ్వాలి. సో ఇక్కడ మీకు కోర్స్ అనేది ఎన్రోల్మెంట్ అయితే, సో మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో పేజ్ నెంబర్ 9లో ఇక్కడ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది ఆండ్రాయిడ్ బేసిక్స్ విత్ కంపోజ్ అని. ఇక్కడ స్టార్ట్ కోర్స్ మీద క్లిక్ చేస్తే మీకు అనేది సెషన్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇంట్రడక్షన్ టు కోట్లిన్ అండ్ సెటప్ ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ బిల్డ్ ఏ బేసిక్ లేఅవుట్ అని ఇక్కడ కొన్ని కోర్సెస్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేయాలి మీరు. సో మీకు ఇక్కడ చూసినట్లయితే అబ్జర్వ్ ది పాత్వేస్ ప్రొవైడెడ్, స్క్రోల్ డౌన్ ది ఎక్స్ప్లోర్ ద పాత్వేస్. సో మీరు యూనిట్స్ టోటల్ 18 యూనిట్స్ ఉంటాయి. ఆ టోటల్ 18 యూనిట్స్లో మీకు బ్యాడ్జెస్ వస్తాయి. సో ఆ బ్యాడ్జెస్ వచ్చేసి యూనిట్ 3కి యూనిట్కి సమ్ బ్యాడ్జెస్ ఉంటాయి. సో మీకు అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది చెప్తాను లాస్ట్లో. సో మీకు యూనిట్ 1లో వచ్చేసి ఇంట్రడక్షన్ టు కోట్లిన్ అండ్ సెటప్ ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ బిల్డ్ ఏ బేసిక్ లేఅవుట్. సో ఈ 3 సర్టిఫికేట్ బ్యాడ్జెస్ అనేటివి వస్తాయి. యూనిట్ 2లో వచ్చేసి బిల్డింగ్ యాప్ యూజర్ ఇంటర్ఫేస్. అందులో మీరు 3 కోర్సెస్ చేయాలి. కోట్లిన్ ఫండమెంటల్స్, యాడ్ ఏ బటన్ టు అన్ యాప్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ స్టేట్. అండ్ యూనిట్ 3లో మీరు చేయాల్సిన కోర్సెస్ వచ్చేసి డిస్ప్లే లిస్ట్ అండ్ యూస్ మెటీరియల్ డిజైన్. ఇందులో మీరు మోర్ కోట్లిన్ ఫండమెంటల్స్ అండ్ బిల్డ్ ఏ స్క్రోలబుల్ లిస్ట్ అండ్ బిల్డ్ బ్యూటిఫుల్ యాప్స్. సో యూనిట్ 4 వచ్చేసి నావిగేషన్ అండ్ యాప్ ఆర్కిటెక్చర్. సో మీరు ఇందులో 3 చేయాలి. ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్, నావిగేషన్ అండ్ జెట్ ప్యాక్ కంపోజ్. సో ఈ విధంగా మీరు టోటల్ 8 యూనిట్స్ అనేటివి చేయాలి. సో 8 యూనిట్ చేస్తేనే అప్పుడే మీకు కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసేసి అందులో మీకు ప్రతి కోర్సులో మీకు అక్కడ వీడియోస్ ఉంటాయి అండ్ ల్యాబ్స్ ఉంటాయి కొన్ని, అక్కడ అన్నీ నీట్గా చూసేసి ఫైనల్గా క్విజ్ అనేది అటెంప్ట్ చేస్తేనే మీకు బ్యాడ్జెస్ అనేటివి వస్తాయి, లేకుంటే రావు. సో మీరు కేర్ఫుల్గా ఇక్కడ వీడియోస్ అన్నీ వాచ్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా క్విజ్ని అటెంప్ట్ చేసిన తర్వాత మీకు బ్యాడ్జెస్ అనేటివి ఎర్న్ అవుతాయి. సో మీకు ఆ 8 యూనిట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు బ్యాడ్జెస్ ఇప్పుడు మనము బ్యాడ్జెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో మీకు ఇచ్చిన దాంట్లో మీకు బ్యాక్లో ప్రొఫైల్లోకి వచ్చేసిన తర్వాత మీకు
టాప్లో ప్రొఫైల్ పక్కన మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అని ఉంది కదా, ఆ డాష్ బోర్డ్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్యాడ్జెస్ చేసిన తర్వాత మీకు మై ప్రొఫైల్ అని ఉంది కదా. సో మై ప్రొఫైల్లో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీరు చేసిన బ్యాడ్జెస్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మీరు చేయాల్సింది మీ ప్రొఫైల్ అనేది ఎడిట్ చేయాల్సింది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ సెట్టింగ్స్ అనే సింబల్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు నార్మల్గా చేసే వాళ్ళైతే మీరు నార్మల్గా డీటెయిల్స్ ఇచ్చుకోండి. మీరు ఏఐసిటి ఎడ్యుస్కిల్స్ వాళ్ళు మీరు ఏఐసిటి ఎడ్యుస్కిల్స్లో ఏదైతే నేమ్ ఇచ్చారో సేమ్ అదే నేమ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. లేకుంటే మీరు సర్టిఫికేట్ బ్యాడ్జ్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు మిస్ మ్యాచ్ అని వస్తుంది. సో నేమ్ అక్కడ ఏదైతే ఇచ్చారో సో ఇక్కడ కూడా అదే సేమ్ నేమ్ ఇవ్వండి. సో నెక్స్ట్ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇవ్వండి. ఏదైనా ప్రొఫెషనల్స్ ఉంటే మీరు డెవలపర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే అది ఇచ్చుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ సమ్ డీటెయిల్స్ అడుగుతుంది, అక్కడ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా లింక్స్ ఏదైనా గిట్ హబ్ కానీ లింక్డ్ఇన్ కానీ ఏమన్నా లింక్స్ ఉంటే ప్రొఫైల్ లింక్స్ ఇక్కడ అప్లోడ్ చేసేసుకోండి. సో ఫైనల్గా మీరు సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేసి ఉంటాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. నెక్స్ట్ మీరు ఇక్కడ టాప్లో ప్రొఫైల్ పక్కన సెట్టింగ్స్ అని ఉంది కదా, ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది ప్రొఫైల్ ప్రైవసీ సెట్టింగ్స్ అని. మీ ప్రొఫైల్ అనేది పబ్లిక్లో ఇక్కడ పబ్లిక్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు సెట్ కస్టమ్ వెబ్ అడ్రస్. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీ ఫుల్ నేమ్ అండ్ మీ కాలేజ్ నేమ్ అనేది దాంతోనే ఇచ్చేయండి. సో నేను ఇక్కడ ఇచ్చాను కదా. సో మీరు మీ ఫుల్ నేము అండ్ _ మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. నోటిఫికేషన్స్ దగ్గర న్యూస్ లెటర్స్ అండ్ బ్యాడ్జెస్, ఎందుకంటే మీకు ఈ బ్యాడ్జెస్ అనేటివి మెయిల్లోని వాళ్ళు బ్యాడ్జెస్ అనేటివి మెయిల్లో ప్రొవైడ్ చేస్తారు మీకు. సో మీరు నెక్స్ట్ ఇక్కడ అన్నీ చేసిన డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ కాలేజ్ నేమ్ అండ్ అన్నీ చేసిన తర్వాత మీకు మీ బ్యాడ్జెస్ అనేటువంటివి డౌన్లోడ్ అయిపోతాయి, మీ మెయిల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మీరు ఫైనల్గా అక్కడ డౌన్లోడ్ చేయాలి. దాని తర్వాత మీరు మీ సర్టిఫికేట్స్ అనేటివి ఏఐసిటి ఎడ్యుస్కిల్స్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దానికి ఇక్కడ మీరు ఏదైతే ఏఐసిటి సర్టిఫికేట్ అప్లోడ్ అని ఉంది కదా, అక్కడ మీరు ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేస్తేనే మీరు ఇక్కడ ఏఐసిటిలో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చింటారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి మీ మెయిల్కి వచ్చింటుంది. ఆ ఎంటర్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ బ్యాడ్జ్ అనేది అప్లోడ్ చేయమంటుంటుంది. సో మీరు అక్కడ ఏదైతే ఇక్కడ ప్రొఫైల్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద ఇక్కడ మీ బ్యాడ్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ అని ఉంది కదా, అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ ఎడ్యుస్కిల్స్ దాంట్లో మీరు అక్కడ లింక్ని పేస్ట్ చేసి అప్పుడు మీకు సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇది గూగుల్ డెవలపర్ వర్చువల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ కోర్స్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో
కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీ డౌట్స్ అనేటివి క్లారిఫై చేస్తాను. సో ఇది వీడియో. థ్యాంక్ యూ.